అసలు కుంభమేళా అంటే ఏంటి? ఇక్కడ స్నానం చేయడం వల్ల మనకు ఏం యూజ్ ఉంటుందని వీడియోలో చెప్తా. వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కుంభ అంటే మనకు కుండ అని అర్థం. మేళా అంటే అందరూ కలిసి జరుపుకోవడం అని అర్థం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరాలు అంటారు. 12 పుష్కరాలకు ఒకసారి వచ్చేదాన్ని మేళా అంటాం. 12 మేళ్ళ తర్వాత ఒకసారి వచ్చేదాన్ని మహాకుంభమేళ అంటాం. ఇది మనకు 144 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది. అయితే అమృతం కోసం రాక్షసులు దేవుళ్ళు యుద్ధం చేసినప్పుడు అమృత కుండలోని 4 చుక్కలు అయితే మన భూమి మీద పడతాయి. అందులో ఒకటి ఉజ్జయిని, రెండోది నాసిక్, మూడోది హరిద్వార్, నాలుగోది ప్రయాగ్రాజ్. ఇప్పుడు ఈ ప్రయాగ్రాజ్ లోనే మనకు మహాకుంభమేళ అయితే జరుగుతుంది. ఈ మహాకుంభమేళని ఎలా డిసైడ్ చేస్తారంటే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, శని ఇలా 4 ప్లానెట్స్ ఒకే లైన్ లో అలైన్ అయినప్పుడు మనకైతే మహాకుంభమేళ జరుగుతుంది. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అన్నమాట. అందుకే ఇది మన హిందువులకైతే చాలా పవిత్రం. కొన్ని కోట్ల మంది అయితే వచ్చారు మహాకుంభమేళలో స్నానం చేయడానికి. ఇక్కడ స్నానం చేయడం వల్ల మనకు పుణ్యం మరియు మోక్షం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. మీరు కుంభమేళకి వెళ్ళారా? వెళ్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి.